పుట్టిన ఊరి ఏ ఏరియాలో కూడా నాకు తెలిసి కావులి నియోజకవర్గంలో ఎక్కడ ఈ దాదాపు 20 మండలాల్లో 30 మండలాల్లో చూసినా కానీ రామపాలెం అనే ఊరు ఉండదు. ఆ రాముడి పేరు మీద ఇంకా రకరకాల కోదండ రామపురం అని ఇంకేదో రకరకాలుగా ఉంటుంది. ఆ రాముని శ్రీరాముని యొక్క పేరు మీద పుట్టిన గ్రామం గడ్డేది కాబట్టి అదే దేవాలయాన్ని మళ్ళా జీర్ణోద్ధరణ కోసం ప్రారంభం. మన స్వామి చెప్పినట్టు రామకార్యాన్ని ఎవరైతే చేపట్టతారో వాళ్ళకి కొన్ని కష్టాలు ఉంటాయి. ఎందుకంటే రాముడు పడ్డ కష్టాలు మనం పడకూడదు అనుకుంటాం. రాముడు పడ్డ కష్టాలు ఎంతో ఆయన కోసం పడ్డ కష్టాలు కాదు. ఈ ప్రపంచం కోసం, మానవాళి కోసం, విశ్వం కోసం, జనం కోసం కష్టపడ్డాడు. అంతేగాని ఆయనకు వచ్చే నష్టాలు ఏంటి అంటే కాక పరమశివుడు శ్రీరామచంద్రమూర్తి గురించి ఆ రామనామాన్ని చెప్పాడు. అయ్యా రాముడికి మించినోడు ఈ దేవుడు ఈ ప్రపంచంలో లేడని పరమశివుడు చెప్పాడు. పరమశివుడు అంటే ఎవరు? మనం అందరినీ పుట్టింది ఎవరు తెలియదు, చచ్చిపోయేది అందరూ కదా. చచ్చిపోయేదా స్నేహితులు, బంధువులు అందరూ ఉంటారు. చచ్చిపోయిన తర్వాత తీసుకెళ్ళి శ్మశానానికి తీసుకెళ్ళిన తర్వాత దిగులు పడతా ఉంటావు. మన ఆత్మ దిగులు పడతా ఉంటుంది. ఏమని దిగులు పడతా ఉందంటే ఏది నా బంధువులు, నా స్నేహితులు, నా పొలాలు తిన్నవాళ్ళు, నా ప్లాట్లు తిన్నవాళ్ళు, నాకు లాగా అన్నం పెట్టుకొని తిన్నవాళ్ళు, నేను ఇంత కష్టపడి ఇన్ని సాగితే నేను పెళ్లిళ్ళు చేసి పిల్లకాయలు వాళ్ళకంతా సపోర్ట్ చేస్తే, కూతుర్లు కన్నాను, కొడుకులు కన్నాను, ఇంత చేస్తే నా దగ్గరికి ఒక్కర కూడా రాలేదని చెప్పి ఆ శ్మశానంలో కూర్చున్నప్పుడు ఆలోచిస్తే అప్పుడు పరమశివుడు చెప్తాడు, వాళ్ళందరూ ఉత్తమాటలు బాబు నువ్వు భ్రమపడ్డావు, నీ కాదు నేనే ఉన్నాను కదా సపోర్టు, నీకు ఏం కావాలంటే అది నేను చూస్తాను, నువ్వు దిగులు పడబాకు, బాధపడబాకు అని చెప్పాడు. అంటే ఎవరైనా కూడా పరమశివుడి దగ్గరికి వెళ్ళాలి. ఆయనే ఏం చెప్పాడంటే రాముడికి మించిన దేవుడు లేడు నాయన అని చెప్పాడు. అంటే శ్రీరామచంద్రమూర్తి గురించి అంత గొప్పగా ఆ పరమశివుడు చెప్తే మనం ఈరోజు రామనామాన్ని చెప్పుకుంటా ఉన్నాం. రామాన్ని చెప్తాడు, ఏవి రాకపోయినా పర్వాలేదు. శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరామనే తారక మంత్రాన్ని జపిస్తే మోక్షం పొందుతావు. నువ్వు దాన్ని జపిస్తే నీ కుటుంబం దినదినాభివృద్ధి చెందట్లేదు. దాన్ని ద్వేషిస్తే నీ కుటుంబం దినదినాభివృద్ధి చెందే బదులు దినదినం నష్టం కలుగుద్ది. అందుకని నువ్వు ఏమి చేయకపోయినా పర్వాలేదని కానీ రాముని ద్వేషించొద్దని చెప్తారు ప్రజలందరూ. ప్రాణాలు కాదు, ప్రజలు చెప్తారు, అనుభూతులు, ఆధ్యాత్మికవేత్తలు, స్వామీజీలు, గురుజీలు అందరూ చెప్తారు. కాబట్టి శ్రీరామచంద్రమూర్తి యొక్క ఎప్పుడో ఏ కాలం నాడో నిర్మాణం చేసిన ఈ రామాలయాన్ని జీర్ణోద్ధరణ కోసం మనం అందరం పాల్గొన్నాం. ఇక్కడికి రాలేనోడు కొంతమంది ఉంటారు, వాళ్ళ ఇంట్లో కూర్చొని కూడా రామ అనుకోవచ్చు. కొంతమంది దూరంగా వాళ్ళ పనులు చేసుకుంటుంటారు, వాళ్ళు కూడా అనుకోవచ్చు. అయితే రామకార్యాన్ని మాత్రం చెడగొట్టకూడదు ఎవరు కూడా. జీర్ణోద్ధరణ అంటే పునర్నిర్మాణం కాకపోతుంది. అయోధ్యలో రామాలయాన్ని కట్టడానికి ప్రపంచం అంతా పోయి కోట్ల రూపాయలు చేసుకెళ్ళిన రామాలయాన్ని నిర్మాణం చేయలే కొంతమంది. కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు, 30-40 సంవత్సరాలు దానికోసం పోరాటం చేస్తే రాముడు అందరినీ దేశం అంతా ఏకం చేసి దాకా నిర్మాణం చేయించుకోవాలి. ఆయన చేయించుకోదలుచుకుంటే ఒక్క రోజులో అయిపోతుంది, అంతే కదా. అయితే అట్లా జనాల్ని సంఘటితం చేసేది, అందరూ ఆలోచన కనిపించేది. కాబట్టి ఈ యొక్క రామస్వామి పాలెంలో శ్రీరామచంద్రమూర్తి మందిరాన్ని నిర్మాణం చేసేదానికి మొట్టమొదట కొద్ది మందితోనే ప్రారంభం. తర్వాత వందలాది మంది, వేలాది మంది వచ్చి ఈ నిర్మాణం జరగతి. ఈ నిర్మాణం అయిన తర్వాత పునఃప్రతిష్ఠ జరగతి. పునఃప్రతిష్ఠ జరిగిన తర్వాత ఆ విగ్రహ ప్రతిష్టలో మనం అందరం పాల్గొంటాం. ఈ యొక్క గ్రామం దినదినాభివృద్ధి చెందదు. ఆ గ్రామం దినదినాభివృద్ధి చెందేదానికే ఈ కార్యం చేపట్టదు. ఈ కార్యం అందరూ చేయలేరు. దైవ కార్యాలు ఎవ్వరూ చేయలేరు. అర్హత ఉన్నోళ్ళు మాత్రమే చేస్తారు. అర్హత లేనోళ్ళు విమర్శిస్తారు, వాళ్ళ గురించి ద్వేషిస్తారు. అయినా ఉండాలి వాళ్ళు కూడా. వాళ్ళు లేకపోతే మా కార్యాలు జరగవు. కాబట్టి భగవంతుడు కార్యం కాబట్టి
అందరం కూడా తలా ఒక చెయ్యాలి. తలా ఒక చెయ్యేసి ఆ కార్యాన్ని చేపట్టే మనం అందరం కూడా సుభిక్షితంగా దినదినాభివృద్ధి, మన కుటుంబం వంశాభివృద్ధి జరగాలి. లేకపోతే కష్టాలు వస్తాయి. కాబట్టి రామకార్యాన్ని ఎవరైతే చెడగొడతారో వాళ్ళు అడవిలో కొండముచ్చ అవుతారు. నేనేం చెప్పాను, అడవిలో కొండముచ్చుగా జన్మిస్తారంట. రామకార్యాన్ని ఎవ్వరూ కూడా ద్వేషించకూడదు. రామకార్యాన్ని ప్రోత్సహించాలి. నువ్వు చేతైతే సహాయం చేయి, లేకపోతే సైలెంట్గా. అలాగే ఒక నిర్మాణాన్ని చేపట్టేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితోటి ఆ కార్యాన్ని చేపట్టాలి. కాబట్టి మనం అందరం కూడా శ్రీరామచంద్రమూర్తి యొక్క ఇల్లు కట్టిస్తున్నాం. మనం ఆయన మనందరికీ ఆయన ఇల్లు కట్టించాడు, మనం ఆయనకి ఇల్లు కట్టిస్తున్నాం. ఆ అదృష్టం, ఆ భాగ్యం మనకు కలిగింది. కాబట్టి అందరం కలిసి మన వంతుగా ఈ గ్రామస్తులందరి సహకారంతో, ఈ గ్రామస్తులందరూ కలిసి ఇంటింటికి ఒక ఇటుక, ఇంటింటికి ఒక ఇటుక, దాని మీద శ్రీరామ అని రాసుకొని మీ ఇంట్లో పెట్టుకొని, మీ ఇంట్లో 40 రోజులు ఆ రాముడికి పసుపు కుంకుమ పెట్టారు. ఆ యొక్క రాయిని శిలగా భావించుకొని, రాముడుగా భావించుకొని ఇటుకు పేరిస్తే మందిర నిర్మాణం పూర్తి అవుతుంది చెప్పాడు స్వామి. అట్లాగే నేను ప్రతి ఇంట్లో ప్రతిరోజు సాయంత్రం దీపారాధన, ఆ యొక్క రాయిని పెట్టుకోవటం, ఆ ఇటుకను పెట్టుకోవటం, పూజ చేయటం. 40 రోజులు అయిన తర్వాత అందరూ కలిసి ఉత్సవంగా చేసుకొచ్చి ఆ రామాలయ నిర్మాణానికి మా ఇంట్లో నుంచి ఒక రామ శిల వచ్చింది, విగ్రహం వచ్చింది. అది నీ పేరు మీద తీసుకో, నీ కొడుకు పేరు మీద తీసుకో, నీ కూతురు పేరు మీద తీసుకో, నీ కోడల పేరు మీద తీసుకో, 10 మంది కలిసి మీ ఇంట్లో వాళ్ళు తీసుకో, అమెరికాలో ఉన్న వాళ్ళ పేరు మీద రాయించుకో, ఆడ రాసి ఆడ పెట్టి అందరూ ఇస్తే ఆ దివ్య మందిరం, భవ్య మందిరం, శ్రీరామ మందిరం మనం అందరం కళ్ళారా చూసే అవకాశం ఇస్తుంది. ఈరోజు అందరూ కూడా లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ హోమం అందరం కలిసి చేసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు నా అదృష్టంగా భావిస్తున్నా. నేను రాలేని పరిస్థితి అయినా కానీ విజయస్వామి వీళ్ళందరూ కూడా రావాలని చెప్పాడు. అయితే ఇంత పెద్ద రామకార్యంలో పాల్గొనాలని చెప్పి మేము కూడా రావడం. కాబట్టి మనం అందరం కలిసి ఎక్కడ ప్రతి ఒక్కరు చూపు, ప్రతి ఒక్కరు చెవు రాముడు నిర్మాణం కోసమే పద్యాలు. కాబట్టి ఎక్కడ ఎవ్వరు కూడా ఈ లేకపోతే మీరు అందరూ గొంగా ఉండండి, ఇచ్చేవాళ్ళని నష్టపెట్టండి, ప్రోత్సహించండి. ఈ నిర్మాణం పరిపూర్ణంగా పూర్తవుతుంది. దీన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. ఎందుకంటే ఆంజనేయుడు ప్రసన్నం అవుతాడు. అయోధ్యలో రామాలయం కట్టినప్పుడు ఒక పెద్ద కోతి ఊరు మీద పడిపోయింది. ఎవరైతే అక్కడ డిస్టర్బెన్స్ చేస్తుందో వాడి మీద పడి దూకి గందరగోళం చేసింది. అట్లాగే నేను రామకార్యాన్ని చేసేటప్పుడు ఆ ఆంజనేయుడే వచ్చేస్తాడు. రామా అని పిలిస్తే ముందు ఆంజనేయుడు వస్తాడు, ఎందుకంటే ఆయన బంధుడు. కాబట్టి ఒకసారి హనుమాన్ చాలీసా పెట్టి ఈలోగా టైం చూసుకొని, జీర్ణోద్ధరణ చేసుకొని, స్థల సేకరణ చేసుకొని, గ్రామస్తులందరూ కలుసుకొని మాట్లాడుకొని, ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరు కలిసి ఒకే ఒక కంఠంతో, ఏకకంఠంతో, ముక్త కంఠంతో ఆ యొక్క రామనామ సంకీర్తనతో శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటే బాగుంటుందని చెప్పి కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసి నేను మీ అందరికీ సాయి